హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను దోసకాయ పచ్చడి చేస్తున్నాను. దీనికోసం నేను ముందుగా 4 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాను. అలాగే హాఫ్ దోసకాయ లోపల పల్ప్ని ముక్కల కింద కట్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు రెండింటిని బాగా వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకుని బాగా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. 7 to 8 గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. పచ్చిమిర్చి వేగిన తర్వాత 5 నుంచి 6 వెల్లుల్లి రేకులు కూడా వేసుకోవాలి. తర్వాత 5 నుంచి 6 ఎండుమిర్చి వేసుకుని బాగా వేపుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత 4 మీడియం సైజు టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ని బాగా మగ్గించుకున్న తర్వాత కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి. నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టు అవ్వాలి. తర్వాత ఇప్పుడు దోసకాయ ముక్కలను యాడ్ చేసుకోండి. దోసకాయ ముక్కలు ఎక్కువ వేయించుకోకూడదు, వేయిస్తే టేస్ట్ బాగోదు. ఒక 7 to 8 మినిట్స్ వేయించుకోండి అంతే. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ని బాగా కలుపుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోండి. చల్లారిన తర్వాత జార్లోకి తీసుకోండి. ఈ పచ్చడి ఎప్పుడు కూడా పేస్ట్లా చేసుకోకూడదు, కచ్చాబచ్చాగా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఉండాలి. సో ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.